అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. అంత నెయ్యి ఎక్కడి నుంచి కలెక్ట్ చేసి ఇవ్వగలడు? మార్కెట్లో ఏది దొరికితే అది చెత్త చెదారం అంతా తీసేసుకున్నారు. అవి టెస్ట్ చేసి చూస్తే దాంట్లో జంతువుల యొక్క కొవ్వు ఉంది కూడా. ఈ కొవ్వులు ఎక్కడి నుంచి వస్తుంది? జంతువు చచ్చిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చేస్తే అది బయటకు వస్తుంది. మనం చెప్పడానికి కూడా వీలైనటువంటి జంతువుల దగ్గర నుంచి కూడా తీసుకొని ఆ నెయ్యి అంతా కూడా ఇందులో కలిపేసి ఇచ్చారు. ఆ వాసన పోవటానికి కూడా అది ఏదో చేసి మొత్తం మీద మంచి నూనె అన్నట్టుగానే సప్లై చేశారు. ఎవరికి కూడా అనుమానం రాలా. ఈ గత 5 ఏళ్లలో లడ్డు పాడుతా ఉంది, ఇదివరకు క్వాలిటీ లేదు అని అందరం ఫీల్ అయ్యాం. అనుమానం అంటే ఏదో క్వాలిటీ తగ్గింది, ఆ పరిమళం అనేటువంటిది పోయింది, పరిమళం పోయింది, లడ్డు రుచి పోయింది, ఇదివరకు ఉన్నట్టుగా నెల రోజులు ఉండట్లేదు, నిలవక సామర్థ్యం. ఒక్కొక్కడు కొంతమంది తిరుపతిలో కొనుక్కొని మర్నాడు ఇంటికి వచ్చేటప్పటికి అది లడ్డు చూస్తే పాడైపోయి ఉంటుంది. అందుకని దానికి ఉన్న వాల్యూ అంతా పడిపోయింది. కానీ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనకెవరికి తెలియదు. దీన్ని జనరల్గా సిస్టమ్ ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా వచ్చినప్పుడు దానికి ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయించాలి. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవి జరగల. వాళ్ళే సప్లై చేసి వాళ్ళే టెండర్స్ కాల్ఫర్ చేసి రివర్స్ టెండరింగ్లు చేసి వచ్చినాయి కదా. అది తర్వాత అనుమానాలు వచ్చి చేస్తే చాలా చోట్ల పంపించారు, ఒక ల్యాబ్కి కాదు, చాలా చేపలకి గుజరాత్లో కొన్ని ల్యాబ్స్కి పంపించారు, ఇంకెక్కడో కొన్ని ల్యాబ్స్కి పంపించారు. చేస్తే అన్నిట్లో కూడా కంటామినేషన్ ఉంది, ఇందులో జంతువుల యొక్క కొవ్వు ఉంది అని క్లియర్గా రిపోర్ట్స్ వచ్చేస్తాయి. ఇది ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యగా మీరు భావిస్తున్నారా? అంటే ఒక తిరుమల దేవస్థానం యొక్క పవిత్రత ఔన్నత్యం పట్ల ఎలాంటి ఒక భక్తిభావం లేనటువంటి వ్యక్తులు చేసినటువంటి చర్యగా భావిస్తున్నారా? ఎలా దీన్ని మీరు మీ విశ్లేషణ ఏంటి దీని మీద? అంటే ఇలాంటివి జరిగేటప్పుడు 2 కోణాలు ఉంటాయండి. ఒక కోణం ఎక్కువ లాభం, డబ్బులు సంపాదించేసేయాలి, ఎలా సంపాదించేసేయాలి, ఇలాంటివన్నీ పనికిరాని కొవ్వులు, లేకపోతే వనస్పతి అని ఉంది. నెయ్యి కంటే వనస్పతి చాలా తక్కువ, డాల్డా. ఆ డాల్డాలు కూడా కలిపేస్తారు. డాల్డా కలిపితే అసలు చేతులు కలిసిపోయినట్టే ఉంటుంది అది. ఈ జంతు కొవ్వులు ఇవన్నీ వచ్చేటప్పటికి మరీ హీనం అది. అది 500 రూపాయలు ఉన్నది 330కో 320కో ఇస్తున్నారు అంటే 800 ఉన్నది. 800 తక్కువ, ఇది నాణ్యమైనది, ఇది ఎంతో కరెక్ట్ రేట్లు తెలీదు. 800 రేటుది 320కి ఇస్తున్నారు అంటే ఇందులో లాభాపేక్ష ఉందని నేను అనుకోను. కేవలం ఏంటంటే ఈ తిరుపతి అనేదాన్ని, ఈ తిరుపతి లడ్డు అనేదాన్ని, ఆ దేవాలయాన్ని అన్పాపులర్ చేయడం కోసం చేసిన ఆలోచన అని నా ఫీలింగ్.